ఓం శ్రీమాత్రే నమః. అందరికీ స్వాగతం అండి. ఇవాల్టి ఈ వీడియోలో మనం వారాహి నవరాత్రి 9 రోజులు ఏ ఏ శ్లోకాలు చదువుకోవాలో చూడబోతున్నాము. ఇంతకుముందు వీడియో పెట్టినప్పుడు చాలామంది ఈ 9 శ్లోకాల గురించి ఒక వీడియో చేయమని అడిగారు. ముఖ్యంగా వారి కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. ముందుగా మొదటి రోజు ఆ అమ్మవారిని ఉన్మత్త వారాహిగా కొలవనున్నాము. ఇక ఆ అమ్మవారికి సంబంధించిన శ్లోకం ఏమిటంటే, ఓం ఉన్మత్త వారాహి దేవ్యై నమః. రక్తవర్ణ మహామాయ చంద్రార్క నలలోచన ఘోరదంష్ట్ర మహాదంష్ట్ర భూషణై సర్వభూషిత అనే ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. రెండవ రోజు బృహత్ వారాహిగా కొలవనున్నాము. ఓం బృహత్ వారాహి దేవ్యై నమః. బృహత్కాయ మహోదంష్ట్ర నానా అస్త్రాయుధధారిణి శత్రునాశకరా దేవి భక్తానుగ్రహదాయిని. మూడవ రోజు కిరాత వారాహి దేవిగా కొలవనున్నాము. ఓం కిరాత వారాహి దేవ్యై నమః. గజ చర్మాంబర నిత్యామృగ చర్మోత్తరీయక వనచారి మహాదేవి కిరాత రూపధారిణి. నాలుగవ రోజు స్వప్నవారాహిగా కొలవనున్నాము. ఓం స్వప్నవారాహి దేవ్యై నమః. స్వప్నేశ్వరి స్వప్నవతి స్వప్నదాన విశారద స్వప్నాపి భక్తానుగ్రహం కురుష్వ వరవాహిని. ఐదవ రోజు ధూమ్రవారాహిగా కొలవనున్నాము. ఓం ధూమ్రవారాహి దేవ్యై నమః. ధూమ్రవర్ణ ఘనస్తనభా కటికార్ణావలంబిని విజ్ఞానప్రదాత్రీ చ రుద్రాన్య శక్తిరూపిణి. ఆరవ రోజు శ్వేతవారాహి దేవిగా కొలవనున్నాము. ఓం శ్వేతవారాహి దేవ్యై నమః. శ్వేతవర్ణ శుభకర చంద్రబింబోపమానన పశుగ్ని పాపనాశిని శాంతిం కురు నమోస్తుతే. ఏడవ రోజు అమ్మవారిని మహావారాహిగా కొలవనున్నాము. ఓం మహావారాహి దేవ్యై నమః. రక్తవర్ణ మహాశక్తి చతుర్భుజ మహాబల శంఖచక్ర గదాధర దైత్యదానవమర్దిని. ఎనిమిదవ రోజు అమ్మవారిని వార్తాలి వారాహి రూపంతో కొలవనున్నాము. ఓం వార్తాలి వారాహి దేవ్యై నమః. కృష్ణవర్ణ శక్తిరూప కపాలమాలాభూషిత వృషభస్థిత కరాళాస్య వార్తాళి భయనాశిని. ఇక 9వ రోజు అమ్మవారిని దండిని వారాహిగా కొలవనున్నాము. ఓం దండిని వారాహి దేవ్యై నమః. దండహస్త రక్తదంత నృసింహవదన శివ సింహవాహన సంయుక్త శత్రునాశన తత్పర. ఇలా అమ్మవారిని 9 రోజులు 9 రూపాలతో 9 శ్లోకాలతో ఇలా కొలిచినట్లయితే ఆ అమ్మవారు ప్రసన్నమవుతారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.